కొత్త యాప్ చింతపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్. మన పిల్లలు రాష్ట్రంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే బెస్ట్గా ఉండాలన్నది నా తాపత్రయం. అందుకే విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. 3వ తరగతి నుంచి TOEFL తర్ఫీదు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం. 8వ తరగతి నుంచి సాంకేతిక విద్యను అందించేలా ఫ్యూచర్ స్కిల్స్ అనే పాఠ్యాంశాన్ని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నాం. విదేశీ విద్యా సంస్థల ప్రవేశాలు పొందడానికి అనువుగా IB సిలబస్ తెస్తున్నాం. CBSE నుంచి IB వరకు నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందుబాటులో ఉంచి ప్రైవేట్ పాఠశాల వారి ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే 7 లక్షల కోట్ల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్. మిషనరీ విద్యా సంస్థల భూముల ఆక్రమణకు టెండర్. అందుకే వైకాపా ప్రభుత్వం వాటికి సాయం నిలిపేసి నా సంస్కరణలు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. జగన్ తప్ప జగన్ పాలనలో మిత్రుని కూడా శత్రువుగా చూసే పరిస్థితి. చంద్రబాబు ధ్వజం సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధినేత. చివరికి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి పోయినా రాజకీయం మాననటువంటి దౌర్భాగ్యం చంద్రబాబుది. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్లో జగన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. అక్కడ ఏ రాజకీయ ఉపన్యాసం లేదు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది. అప్పుడే రేవంత్ రెడ్డి తన వారసుడు అయిపోయాడు. ఏ సంస్కరణలు అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? జన్మభూమిది అమలు చేస్తున్నాడా? శ్రమదానం అమలు చేస్తున్నాడా? లేకపోతే కనుక చంద్రబాబు గారు చెప్పినటువంటి ఏ ఏ పథకాలకి సంబంధించి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసేసేస్తాడే ఏంటైనా? ఈయన సంస్కరణలు అంటే అదే కదా, ప్రభుత్వ పాఠశాలల్ని ముంచేసేసి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు అదే చేస్తే కనుక రేవంత్ రెడ్డి కూడా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తాడు. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పట్ల, అతను రాజశేఖర రెడ్డి ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని డప్పు కొట్టుకునే స్థితికి ఎదిగాడా దిగజారాడా అన్నటువంటిది ఆయన ఆలోచించాలి. అసలు ఇంతవరకు వచ్చి ఓ వారం రోజులు అయిందేమో. మరి ఏ సంస్కరణ అమలు చేస్తానన్నాడు చంద్రబాబు గారి సంస్కరణ రేవంత్ రెడ్డి? మరి అప్పుడే చంద్రబాబు నాయుడు ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఏం జరుగుతుందో ఆలోచించాలి.